నాకు చాలా విషయాలు బయలుపరిచాడు, చాలా విషయాలు వాగ్దానాలు ఉన్నాయి, కానీ నేను ఎవరితో చెప్పలేదు. ఎందుకంటే ముందు చెప్తే ఎలా ఉంటారంటే ఇది ఎంత ఆశ అంటారు. అవునా కదండి, మనం చెప్పి ఎలా ఉంటాయంటే ఇది ఎంత ఆశ ఉందా అన్నట్టు లోకంలో ఏదో మాట్లాడుకుంటారని నేను అన్ని మనసులో పెట్టుకుని ప్రార్థన చేసుకుంటాను. కానీ ఆయన మాట ఎవరేమనుకున్నా పర్వాలేదు, మన దర్శనం చెప్పాలి, మన భావం చెప్పాలి, మన దేవుడు ఏది చేయమని చెప్పాడో అది చెప్పాలి. ఏకీపిస్తే ఏకీపిస్తారు, ఏకీపించకపోతే ఏకీపించరు. చెప్పడం ద్వారా కనీసం ఇద్దరైనా ప్రార్థన చేస్తారు కదా, ఆ ఇద్దరు ప్రార్థన మనకు సపోర్ట్ అయితే కనుక ఖచ్చితంగా గొప్ప కార్యం దేవుడు చేస్తారు. నా మాట నాకు చాలా బాధపరిచింది. అందరూ ఏకీపిస్తారని చెప్పలేదు, కానీ సంఘంతో దర్శనం చెప్పడం చాలా మంచిది. కాబట్టి నాకు అనిపించింది, అయ్యో నేను ఆ సంఘంలో ఇలా చెప్పలేదే అని నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. నా మనసులో చేస్తున్నాను నేను ఎప్పుడు చెప్పలేదు. ఒకసారి ఒక సేవకుడి దగ్గరికి అనుకోకుండా వెళ్ళాం. నేను పేరును దేవుని అనుకున్నాను. వెళ్తే గొల్లల కోడే దగ్గర సేవకి ప్రవచనం చెప్పారు, గుర్తుండే. ఆయన మేము ఏం చెప్పలేదు, సరదాగా పొడవకి వెళ్ళాం. మోక్ష మార్గంలో వాక్యం చెప్తున్నా వెళ్ళినాడు. మీకు చెప్తున్నప్పుడు సంఘం దగ్గర చెప్పాలి కాబట్టి ఇప్పుడు నాకు గొడవ అడిగింది కాబట్టి మీ దగ్గర చెప్తాను, ప్రార్థించాను అని అన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఇంకో తమ్ముడికో ప్రవచనం చెప్పారు, అలాగే దేవునికో ప్రవచనం చెప్పారు. నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మీకు 300 మంది కాదు 3000 మంది సంఘాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు ప్రార్థన చేసుకోండి, త్వరలో దేవుడు జరగవేస్తాను, కాలం వచ్చినట్టు జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. నేను అప్పటి నుంచి కూడా ఏ ప్రార్థన అంటే మొదటి 30 మంది వాక్యం, మొదటి 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు నేను ఫాలో అవుతాను. కానీ ఎవరికి చెప్పలేదు. ఇప్పటివరకు మేము పొరలుగా మాట్లాడిన అప్పుడు కూడా నా టార్గెట్ ఎప్పుడు కూడా అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము, ఇక్కడ షిఫ్ట్ అవుతాం. ఆ దర్శనాన్ని బట్టే నేను ఎప్పుడు మందిరం కట్టాలని ప్లాన్ వేసిన, 300 మంది బట్టే మందిరం కట్టాలనే ప్లానింగ్లో ఉన్నాను. అసలు ఫస్ట్ ప్లానింగ్ ఏంటో తెలుసా, బాల్కనీ ప్లానింగ్. చాలా మంది గుర్తుండలేదు, బాల్కనీ ప్లానింగ్. పడతారా పెట్టాలని నేను ప్రార్థన చేసుకుంటూ ఇది ఎంతమంది పడతాను అడిగేసి తీసుకుని అడిగేవాడిని. అయితే 100 మంది పడతాను అనిపించింది. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ఓకే దేవుడి చిన్న విషయాల నుంచి ఎక్కువ విషయాల్లో తీసుకెళ్ళాలి, కానీ ముందు చిన్న విషయాలు నమ్మకంగా ఉంది అని ప్రార్థన చేస్తూ దేవుడి ద్వారా చేయటం. దేవుడు మహాకృప కరెక్ట్గా మనకి ఎదురున్న స్థలం ఇచ్చింది, దేవుడు తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ పక్క స్థలం వరకు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఆ 2 పక్క స్థలాల గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కరెక్ట్గా నేను లెక్క వేసుకున్నాను. కరెక్ట్గా స్థలాలు 300 మంది పడతారు. ఏమవుతాయంటే అంటే మనం చేసే ప్రార్థన మనం చేయాలి, కానీ దేవుడు ఆటోమేటిక్గా ఆయన చెప్పారంటే ఆయనే సమకూర్చుకుంటాం వచ్చేస్తాను. ఆయన చెప్పాడంటే జరిగితే నాకు అప్పుడు అనిపిస్తుంది. నన్ను ఆయన మాట్లాడుతుంటే నా దర్శనాలన్నీ మళ్ళా నా బరువు తగ్గుతుంది. నిజమే కదా, దేవుడు చెప్పింది ఏదో వదలగలరు కదా. మనం మీటింగ్ పెట్టిన 300 మంది పెట్టారు, దాంట్లో ఇంకా ఎక్కువ మంది పెట్టారు. అది సరౌండింగ్ చేస్తే 300 మంది పడతారు. మొహం ఇలా ఉంటాయన్నమాట అని అలా అనిపించింది. అందుకే చెప్పాలనిపించింది, అది చెప్తున్నాను. కాబట్టి దేవుడు ఇచ్చే దర్శనం ఏదైనా అడగాలి. కాబట్టి మరో మాట క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముందుకెళ్ళిపోతాం. బయట వాళ్ళకి మన పరిచయం గురించి తెలియదు, ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి ఉన్న వాళ్ళతో పరిచయం గురించి తెలుస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన దర్శనం దేవుడు ఏంటో తెలుసా, సేవకులు శిష్యులను తయారు చేసే దర్శనం ఇచ్చాడు. నువ్వు సిద్ధపడుతూ నువ్వు నీతో ఉన్న వారి సమూహాన్ని సిద్ధపరచు, మన శిష్యులు తయారు చేస్తాము. కాబట్టి ఆ పరిచయంలో ఇక్కడ ఒకసారి వాక్యం చెప్పచ్చు, ఆరాధన నడిపించవచ్చు, సాక్షి చెప్పచ్చు, ఇలాగ ఆ కోణంలోనే జరుగుతున్నాయి అన్నీ. కాబట్టి బయట వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి నడిపెడుతున్నారు, మాట్లాడతారు. అవునా కదండి, వాళ్ళకి అర్థం కాదు. మనం ఏ టార్గెట్ ఏదైతే మనం గురించడం ఆ గురిలోనే మనం వెళ్తాం. అలాగే దేవుని కృపను బట్టి, మహాదయ్యను బట్టి ఇప్పుడు వరకు ఆ పరిచర్లు, సంఘాల పరిచర్య జరుగుతుంది, ఆ పేదలకు పరిచర్య జరుగుతుంది, హాస్టల్ పరిచర్య జరుగుతుంది, ఇంకా మనం సువార్త జరుగుతుంది, సభలు జరుగుతున్నాయి, పత్రిక పరిచర్య జరుగుతుంది. ఇలాగ ఒకటి కాదు, అనేక రకాల పరిచర్యలు దేవుడు ఆనాటి ఈనాటి జరిగిస్తుంది. నేను రాత్రి ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు, ప్రార్థన చేస్తాను. జాన్పల్లి కొద్దిసేపు ప్రార్థన, తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటే దేవుడు అంటున్నాను. 6 అపోస్తలుల కాలాల్లో ఏ ఉద్యోగం జరిగిందో ఆ ఉద్యోగం కావాలని
బుక్లో రాసి ప్రార్థన చేస్తాం. పిల్లలకి చేసేవాళ్ళకి ఆన్లైన్ ప్రేర్ కూర్చోవాలి తెలుసు. అదే 13 అధ్యాయం చేస్తాం. ఆ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో దేవుడు మళ్ళా నా జీవితం నెరవేరుస్తున్నాడు. పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చిన తర్వాత వాళ్ళు అంటారు, మరలా నీ మాటలు వినాలని ఉందని వాళ్ళు మరలా పిలిపించుకున్నారు. ఏం చేశారంటండి, మీకు ఇంటికి చదివితే అప్పుడు మేము ప్రార్థన చేస్తాం. కబులు చదువుతాం. మేము ఏమేమి ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పామో మరలా ప్రాంతాలకి మేము వెళ్ళాలి. దేవుడు మహాకృప మీరు అందరూ నమ్మకపోయినా దేవుడు మొదట్లో మరి జాన్పల్లి, నేను అక్కడ చెన్నైకి వెళ్తాను అనుకోలేదు. జాన్పల్లికి డాంగి గారి వారి స్నేహితులు వారి నాన్నగారు స్మారక పూర్తిలో జ్ఞాపకాల గుడిలో వెళ్ళాము. దేవుడు మహాకృప మరలా రెండోసారి ఆ ప్రాంతాన్ని దేవుడు తీసుకెళ్ళి మరలా వచ్చారు. అలాగే ఆదిమ అపోస్తుల కాలంలో జరుగుతున్న పరిచయం జరగాలని ప్రార్థన చేశారు. ఆదిమ అపోస్తుల కాలంలో జరిగింది ఏంటి తెలుసా? అపోస్తులు, ప్రవక్తలు చెప్పాలి, కాపరులు, బోధకులు, సువార్తికులు 5 విధాల పరిచర్య సంఘంలో జరగాలి. కాబట్టి అపోస్తుల పరిచర్య ఒక శిష్యుని తయారు చేసే పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు. నేను కాపరత్వం సంఘాలు కట్టే పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు. బోధకులు మరి మన మధ్యకి వచ్చి ప్రతి నెలలో ఒకసారి ఏదో బైబిల్ క్లాస్ జరుగుతుంది. అయితే టీచింగ్ అంటారు, ఏమంటారంటే బోధకుల పరిచయం జరుగుతుంది. సువార్త మన మధ్యకి అనేక మంది సాక్ష్యాలు వచ్చి సభల ద్వారా సువార్త జరుగుతుంది. ఆఖరి ఏంటో తెలుసా? ప్రవర్త పరిచయం. దేవుడు మన మధ్యకి ప్రవర్తన తీసుకొచ్చారు. గడిగ చేపలు కూడా ప్రభుత్వం అంటే సంఘం పరిపూర్ణత అవ్వాలంటే 5 పరిచయాలు జరగాలి. అంటే నేను ఎందుకు ఈ విషయం ఏంటంటే రాత్రి నా ప్రార్థన నా నెరవేరట్లేదు. అలాగే ఆలోచిస్తూ ప్రార్థన చేసుకున్నాడు. ఈ 5 నాకు మనసులో తీసుకొచ్చాను. నాకు కొన్ని విషయాల వల్ల కలవడం బట్టి ఆలోచిస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే దేవుడిని అందరూ అడుగుతున్నావో 5 విధాల పరిచర్య దేవుడి సంఘంలో దేవుడు జరిగిస్తుంది. అంతేకాదు ఆరాధన కూడా దేవుడు జరిగిస్తుంది. వచ్చే ఆగస్టు 15 7 గంటల స్తుతి దేవుడు ఎంత పంపించాడు మనకి. ఆన్లైన్ ప్రార్థన రాత్రి అంతా దేవుడితో ఎదిగే భాగ్యం ఇచ్చాడు. దేవుడు ఇన్ని కృపలు ఇచ్చాడు. ఎందుకంటే అతను చెప్పుకోవాలి కదా, బిడ్డలకు తెలియదు అనుకో, తల్లి ఏం చేయాలి, చెప్పాలి అతనైనా. దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు, ఎంత కృప ఇచ్చాడు. నేను ఎవరినైనా నేను ఈ సమయంలో ఎప్పుడు విమర్శించు, అది మన పని. కానీ దేవుడు మనకి ఇన్ని కృప ఇచ్చినప్పుడు మనం ఎంత ధన్యతగా భావించాలని అన్నీ జరుగుతున్నాయి. మీరు చెక్ చేసుకోండి. ఆ సమయం ఏదో చెప్పాలని కాదు, జరుగుతుందా లేదా, పాస్టర్ గారు చెప్పింది నిజమా అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోండి. ప్రవక్తలు దేవుని నడిపించారు. ప్రతిదీ దేవుడు జరిగించుకున్నాం. ఆయన సంఘమైన ఆయన చెప్తాం. ఆయన ఏది కావాలో సంఘంగా జరిగించుకుంటాం. కానీ మనలో కొంతమంది పరిచర్య కోసం మన కోసం బయట వాళ్ళ దగ్గర తక్కువగా మాట్లాడితే మనకు ఎంత బాధ వేస్తుందండి. మన దగ్గరలో మన కోసం బయట తక్కువగా మాట్లాడితే ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకి బాధ అనిపిస్తుంది. అలాంటి వార్తలు ఇవ్వాలి. అందుకే నేను ఈ విషయం చెప్తాను. ఎందుకంటే మన దగ్గర ఏం జరుగుతుందో మన దగ్గర తెలిసినట్టు బయట వచ్చిన వాళ్ళు తెలియదు, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కానీ మన దగ్గరకు అర్థమైతే నా దర్శనం ఈ భారం అర్థమైతే చాలని మీకు ఈ విషయాలు చెప్తాను. కాబట్టి దేవుడు మహాదయ